హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒక్కొక్క అంశానికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సందేహాలు, వస్తున్నటువంటి అనుమానాలు, వాటి వెనకాలన్నటువంటి వాస్తవాలు తెలియాలంటే ఆ సంబంధిత వ్యవహారం మీద నిపుణులతో మాట్లాడడం అన్నటువంటిది కరెక్ట్. ప్రస్తుతం డిబేట్లు అన్నటువంటిది కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వాలు పని చేయాలా, ఆ పనికి సంబంధించి మంచి చెడులు ఏంటి అన్నటువంటిది వాళ్ళకి చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఈలోపు మనకి ఎదురవుతున్నటువంటి సందేహాలు ఏవైతే కొత్త కొత్త అంశాలు వస్తాయో వాటికి సంబంధించిన ప్రజలకి తెలియాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునే ప్రయత్నంలోనే న్యూస్ బెంచ్ అన్నటువంటిది ఒక్కొక్క అంశానికి సంబంధించి ఇంటర్వ్యూల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం జూలై 1వ తారీఖు నుంచి ఒక కొత్త విధానం భారతదేశ చరిత్రలో దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి ఐపీసీ స్థానంలో కొత్తగా 3 రకాలైనటువంటి చట్టాలు తీసుకురావడం, అందులో భారతీయ చట్టాలు అన్నటువంటి ప్రచారం కీలకమైంది. అమల్లో కూడా వచ్చేసినాయి. వాటిని వద్దు ఆపాలంటూ కోర్టుకి వెళ్ళారు. మరికొంతమంది న్యాయవాదులు ఉద్యమం కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల. అయితే అసలు ఏంటి ఈ చట్టాలు, వీటి వల్ల ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది. నమస్తే అండి. నమస్తే అండి. సుబ్బారావు గారు నమస్తే. నా మాట వినబడుతుందా? వినపడుతుందండి. రైట్. ఏమంటారు అసలు ఈ 3 చట్టాలు ఎంతకాలం, ఐపీసీ ఎన్నేళ్ల నుంచి ఉంది మనకి, ఇంతకాలం తర్వాత ఈ చట్టాల మార్పు ఉద్దేశం ఏంటి? ఒకటండి, ప్రస్తుతం గతంలో ఉన్న 3 చట్టాలు, ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ 1860 సంవత్సరం ఆ యొక్క చట్టం రూపకల్పన జరిగింది. దాన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనే పేరుతో మార్పు చేయడం జరిగింది. అలానే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి 1973లో సవరణలతో సహా వచ్చింది. దాన్ని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS అని చెప్పేసి పిలుస్తున్నారు. అలానే ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు 1872 సంవత్సరంలో వచ్చింది. దాన్ని భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి ఈ పేర్లతో పెట్టారు. అయితే దీని మీద బిల్లు తయారు చేసిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే, ఏ చట్టాలు రూపకల్పన చేసినా కానీ లా కమిషన్ యొక్క సలహాలు తీసుకోవటం, సూచనలు చేసుకోవటం, సూచనల ప్రకారం చేస్తారు. కానీ దీంట్లో లా కమిషన్ యొక్క పాత్ర లేకుండా ఒక కమిటీ వేసి, కమిటీలో వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక న్యాయవాది, ఒక రిటైర్డ్ జిల్లా జడ్జితో కలిపి దీన్ని రూపకల్పన చేశారు. అయితే ఇక్కడ ఆల్రెడీ దీంట్లో అబ్జెక్షన్స్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి రిటైర్డ్ జస్టిస్ లోకూర్ గారు కానీ, అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందినటువంటి రిటైర్డ్ అయినటువంటి న్యాయమూర్తి ఎలంగో గారు కానీ, ఇలాగ అనేక మంది న్యాయమూర్తులు, ఇంటలెక్చువల్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు అబ్జెక్షన్స్ ఇచ్చారు. ఆ అబ్జెక్షన్స్లో వాళ్ళు రైజ్ చేసిన ప్రధానమైన అంశం ఏంటంటే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 348 ప్రకారం సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ చట్టాల రూపకల్పన కానీ, లేకుంటే బిల్లుల రూపకల్పన కానీ ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్ పేర్ల మీదే ఉండాలని చెప్పేసి. కాబట్టి దానికి విరుద్ధంగా సంస్కృతమా, హిందీ పేర్లు యొక్క ఈ చట్టాలకు రూపకల్పన చేయడం సరికాదని చెప్పేసి ఒకటి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆల్రెడీ చట్టం అంతా కూడా దాదాపుగా 85% పైగానే పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాము, చిన్న చిన్న మార్పులతో. మిగతా మార్పులు ఉంటే దాన్ని అదే చట్టంతో, అదే పేరుతో సెక్షన్లు మార్చకుండా యథావిధిగా కొనసాగితే ఆల్రెడీ ఇప్పటి వరకు న్యాయమూర్తులు కానీ, న్యాయవాదులు కానీ, పోలీసులు కానీ మొత్తం కూడా అలవాటు పడినటువంటి ఆ 85% యొక్క ఏ సెక్షన్లో చిన్న చిన్న మార్పులతో చేస్తే ఈజీగా ఉండేది. ఇప్పుడు ఏమొద్దంటే అన్నీ కూడా మొత్తం కూడా మారిన సెక్షన్లు, మార్పులు మొత్తం కూడా ఈ రోజున కొత్తగా మళ్ళా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది వాళ్ళు చెప్పినటువంటి అబ్జెక్షన్స్. అలాగనే ఇంకోటి ఏం చెప్పారంటే, దాంట్లో చాలామంది రిప్రజెంటేషన్లో కూడా ఇప్పుడు ఏదైతే భారతీయ నాగరిక సురక్షా సన్నిహితి అని గతంలో మనం సిఆర్పిసిగా పిలిచేటువంటి ఏదైతే చట్టం ఇప్పుడు మార్పు చేయబడిందో దాంట్లో ఒక ప్రధానమైనది ఏంటంటే
స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనే పవర్స్ ఈ రోజున నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ ఈక్వలెంట్ టు బి నోన్ యాజ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్. అంటే మెజిస్ట్రేరియల్ పవర్స్ ఈ రోజున పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, పోలీసు ఒకవేళ ఏదైనా కేసులో అనుమానాస్పద ముద్ద జరిగితే 174 సిఆర్పిసి కింద మేజిస్ట్రేట్ దగ్గర పంపుతాం, అది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అవ్వచ్చు, ఇంకోవచ్చు. ఒకవేళ లాకప్లో కనుక హత్యలు కానీ అత్యాచారాలు కానీ జైల్లో మరణాలు కానీ జరిగితే మేజిస్ట్రేటే వెళ్ళి వాళ్ళు రికార్డ్ చేస్తారు. లేకుంటే ఒకవేళ భూ వివాదాలు వచ్చేసి భూ వివాదాల మధ్య ఇంజక్షన్ ఆర్డర్ లాంటివి ఇవ్వాలంటే సిఆర్పిసి గతంలో సెక్షన్ ప్రకారం మీదే 145 సెక్షన్ ప్రకారం ఇంజక్షన్ ఆర్డర్ ఎంఆర్ఓ ఇచ్చేవాడు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, నాట్ ఎంఆర్ఓ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చేవాడు. ఇలాగ సిఆర్పిసిలో 107 నుంచి 116 వరకు అనేక సెక్షన్లో గతంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్స్లో ఉండి ఎక్కడైనా శాంతి భద్రత సమస్య వస్తే కేసు కడితే వాళ్ళే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటే విచారణ చేస్తారు. ఇరు వర్గాలను ఈ వాయిదాలకు పిలుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్లో పోలీసులకు దఖలపరచడం అనేది అది సరైనది కాదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అనేది ఒక ప్రధాన అంశంగా దాంట్లో పెట్టారు. అయితే ఇంకోటి ఏంటంటే హ్యాండ్ కప్స్. దీంట్లో సెక్షన్ 43 ప్రకారం ముద్దాయిలకి చేతులకు బేడీలు వేయచ్చు అని చెప్పేసి అని. దాని మీద గతంలో కూడా మనకి ప్రేమ్ శంకర్ శుక్లా అనే వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషను దాంట్లో 1980 సంవత్సరంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అది మానవ యొక్క డిగ్నిటీకి సంబంధించింది, అలా బేడీలు వేయటం అని చెప్పి రాజ్యాంగం ఆర్టికల్ 22కి విరుద్ధమైంది అని చెప్పేసి అని. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా డైరెక్ట్గా దీంట్లో సెక్షన్ 43 భారతీయ నాగరిక సురక్షా సంహిత దాంట్లో పెట్టారు. కాబట్టి అదొకటి మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అనేది ఒకటి చెప్తారు. రెండోది ఏమిటంటే పోలీసు వాళ్ళకి ఎక్కువ అధికారాలు ఇచ్చారు. ఏం చేద్దంటే ఒకవేళ పోలీసు వాళ్ళ మీద కేసులు వేయడానికి వీలు లేదు, ఒకవేళ పోలీసు వాళ్ళు చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడినా వాళ్ళ మీద కేసులు వేయడానికి వీలు లేదనేది దీంట్లో ఉంది. అంటే ఎస్పీ గారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అంటే పూర్తి వాళ్ళు చేసేవంటి చట్ట వ్యతిరేక చర్యలను కూడా చట్ట ప్రకారం ప్రశ్నించడానికి అనేక అడ్డంకులు దీంట్లో పెట్టారు. కాబట్టి ఇది ఒక ప్రధానమైన అంశంగా ఈ రోజున దీంట్లో ఉన్న లోపాలలో చూపిస్తూ ఉన్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా వెంటనే నమోదు చేయడానికి అవకాశం లేకుండా దాన్ని 15 రోజుల లోపుగా నెమ్మదిగా రిజిస్టర్ చేయొచ్చు అన్నారు. కానీ ఇది ఏమవుతుందంటే సుప్రీంకోర్టు తీర్పు లలిత కుమారి అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు ఎప్పుడైనా కానీ తీసుకోదగిన నేరాలలో ఏది ఉన్నా కానీ తక్షణమే దాన్ని కేసు నమోదు చేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. కానీ సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు విరుద్ధంగా వెంటనే నమోదు చేయకుండా ముందు ప్రాథమిక విచారణ జరపాలని చెప్పేసి ఇలాంటి కొన్ని. అంతేకాకుండా 124A తీసేశారు. ఏదైతే రాజద్రోహం అని చెప్పేసి అన్నారో దాంట్లో సుప్రీంకోర్టు 2022 సంవత్సరంలో సుప్రీంకోర్టు చెప్పింది, దీన్ని తాత్కాలికంగా ఎబెన్షియోలో ఉంచుతున్నాము, దీని మీద ఉన్నటువంటి కేసులు విచారణ కానీ తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి దీని మీద మేము నిర్ధారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు 2022లో ఆ కేసుల యొక్క ప్రొసీజర్ని ఆఫ్ చేసింది. కానీ దాని మీద అది ఎత్తేసారు. కానీ దానికన్నా బలంగా అదే బాణీలో మరో సెక్షన్ దీంట్లో పెట్టారు. అది 150 BNS భారతీయ నాగరిక సురక్ష అని చెప్పేసి ఏదైతే ఉందో దాంట్లో పెట్టారు. అది ఇంకోటి ఏంటంటే సాలిటరీ కన్ఫైన్మెంట్. కామన్గా ఏంటంటే జైల్లో శిక్షలు పడిన వాళ్ళకి చీకటి గదులని పెడతారు, ఒక్కడనే సింగిల్గా చీకటి గదిలో పెట్టేస్తారు. దానికి ఈ రోజున ఐపీసీలో చాలా స్పష్టంగా దాంట్లో సాలిటరీ కన్ఫైన్మెంట్ అని సెక్షన్ 11 కింద ఈ రోజున భారతీయ న్యాయ సంహిత
ఏ గతంలో ఐపీసీ కింద చెప్పుకునేవాళ్ళం. దాంట్లో 11వ సెక్షన్ కింద పెట్టారు. దాంట్లో ఏం చెప్పారు, 6 నెలలకు లోపు కనుక శిక్ష పడితే 1 నెల సాలిటరీ కన్ఫైన్మెంట్ ఇవ్వాలని, అలాగే 1 year లోపు కనుక పడితే అతనికి 2 నెలల పాటు ఆ చీకటి గదిలో ఉంచాలని, అలాగే 1 సంవత్సరం లోపు కనుక పెడితే 3 నెలల పాటు ఆయన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉంచాలని చెప్పేసి ఇవి అంతర్జాతీయంగా కూడా ఇవి సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి దీంట్లో కొన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇది అందరికీ వర్తిస్తుందా, ఏదైనా దేశద్రోహం లాంటి కేసుల్లో ఉన్న వాళ్ళకి? కాదండి. ఆ దేశద్రోహంలో 3 నెలలు 6 నెలలు సంవత్సరంలో ఎందుకు శిక్షలు పడతాయండి? దాంట్లో పడితే లైఫ్ పడుద్ది. అంటే టెర్రరిజం లాంటి కేసుల్లో ఈ మధ్యన అట్లాగే వేస్తున్నారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కాదు, దీంట్లో పనిష్మెంట్ కూడా ఇచ్చాడండి సెక్షన్ లోనే. మీరు ఒకసారి ఏ టైమ్ నాట్ ఎక్సీడింగ్ 1 month ఇఫ్ ది టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ షల్ నాట్ ఎక్సీడ్ 6 months. ఓకే, కాబట్టి దాంట్లో 6 నెలల లోపు అయితే ఇంత, 7 నెల, అలానే సంవత్సరం లోపు అయితే ఇంత, ఇలాగిచ్చాడు. అంటే ఈ తరహా నేరాల వాళ్ళకి అని లేదు, ఏ నేరస్తున్నైనా అట్లా కంపల్సరీగా ప్రతి ఒక్కరిని అట్లా ఉంచాలంటున్నారా? స్పెసిఫికేషన్ ఏం లేదు, ఎందుకంటే ఇంత చిన్న శిక్షలు పడేది పెద్ద నేరాల్లో పడవు, ఇట్లాంటి వాటిలోనే పడతాయి. కాబట్టి ఈ సాలిటరీ కన్ఫైన్మెంట్ అనేది ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అనేది దీంట్లో చెప్పిన ప్రధానమైన అంశం. ఇంకోటంటే, గతంలో ఒకవేళ ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో కనుక వాళ్ళ సమాచారాన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతే న్యాయస్థానానికి వచ్చిన తర్వాత సిఆర్పిసి ప్రకారం ఏం చేసేవాళ్ళంటే 167 Clause 2 కింద 15 రోజుల లోపుగా ముద్దాయిని రిమాండ్ ఇచ్చిన 15 రోజుల లోపుగా పోలీస్ కస్టడీకి అడిగేవాళ్ళు. అక్కడ 15 రోజులు ఉన్నప్పటికి కూడా 2 రోజులో 3 రోజులో పోలీస్ కస్టడీకి విచారణకి న్యాయస్థానాలు న్యాయమూర్తులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారు, 40 రోజుల వరకు పోలీస్ కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు. 15 రోజులు వేసుకోవచ్చు అన్న దాంట్లో 2 రోజులు 3 రోజులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 40 రోజులకు పెంచారు. కారణంగా గతంలో కూడా సుప్రీంకోర్టు సిబిఐ వర్సెస్ అనుపమ్ జే కులకర్ణి అనే కేసులో 1992 సుప్రీంకోర్టులో ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఇది పూర్తిగా విరుద్ధమైన అంశంగా కనబడతా ఉంది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ యొక్క రూపకల్పన చేశారు, దీనిలో ఫ్రీగా డిస్కషన్ జరగలేదు అని చెప్పేసి ఒకటి. అయితే దీంట్లో మంచి లేవా అంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన అనేకమైన తీర్పులు 0 FIR విషయంలో కానివ్వండి, లేదంటే ఇతర అంశాలు, అలానే పనిష్మెంట్ పెంచిన అంశాలు కానివ్వండి, లేకుంటే కమ్యూనిటీ పనిష్మెంట్స్, ఏదైతే సామాజిక సేవ అనే అంశాలు కొత్తగా తీసుకొచ్చి ఒక 6 సెక్షన్స్లో సామాజిక సేవని పెట్టిన అంశాలు కానీ ఇవి కొంతవరకు కొంత మార్పులు తీసుకొచ్చారు దాంట్లో మనం. అలానే ఇంకోటి ఏంటంటే, గతంలో మెయింటెనెన్స్, తల్లిదండ్రుల యొక్క మెయింటెనెన్స్ కానీ, లేకుంటే అక్రమ సంతానానికి సంబంధించిన పిల్లల యొక్క మెయింటెనెన్స్ కానీ, ఇంతకుముందు ఆ తండ్రులు ఎక్కడ ఉండి చేస్తే అక్కడ వేసుకోవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, దీంట్లో ఒక మంచి సుగుణం ఏంటంటే, ఆ తల్లిదండ్రులు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడే ఆ తల్లిదండ్రులు భరణానికి వేసుకోవచ్చు అని చెప్పేసి ఒకటి పెట్టారు. అలానే దీంట్లోనే ఇంకోటి ఏంటంటే, పోలీసు వాళ్ళకి కొద్దిగా ఎక్కువ పవర్స్ ఇచ్చింది. సెక్షన్ 172 భారతీయ నాగరిక సురక్షా సంహితలో ఇంకొక ప్రమాదకరమైనది ఏమి ఇచ్చారంటే, అది ఆల్రెడీ ఇందా చెప్పేశాను, సెక్షన్ 183 దీంట్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత దాంట్లో ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే, కన్ఫెషనల్ ముద్దాయి యొక్క ఒప్పుదల స్టేట్మెంట్స్ కానీ, ఒప్పుదల సంబంధించిన అంశం కానీ ఎనీ మేజిస్ట్రేట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒప్పుకుంటే అది చెల్లుబాటు అవుతుంది.
కానీ గతంలో సాక్ష్య చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే అలా కుదరదు, అది చెల్లుబాటు కాదు అని చెప్పి అన్నారు. కానీ వీళ్ళు రాసినటువంటి ఏదైతే భారతీయ సాక్ష్య చట్టం ఏదైతే ఇప్పుడు మార్పు చేశారో భారతీయ న్యాయ సంహిత అని, దాంట్లో కూడా చాలా స్పష్టంగా దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఏం చేశారంటే ఈ యొక్క భారతీయ సాక్ష్య అధినియం దీంట్లో కూడా పోలీసుల ముందు చెప్పినటువంటి సాక్ష్యము చెల్లుబాటు కాదు, ముద్దాయి చెప్పింది ఉపదల స్టేట్మెంట్ అని చెప్పారు. మంచిదే కదా. కానీ దీంట్లో సిఆర్పి ఏదైతే భారతీయ నాగరిక సురక్ష సంహిత అని ఉందో దీంట్లో మట్టికి ఎస్పీ మేజిస్ట్రేట్ గా చెప్పారు కదా, ఎస్పీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా నియమించారు కాబట్టి ఆ ఎస్పీ కానీ అదే హోదా కలిగిన వాళ్ళ కానీ నియమిస్తే వాళ్ళ దగ్గర ఈ వీళ్ళు ఇచ్చిన ఒప్పుదల స్టేట్మెంటు అది చెల్లుబాటు అవుతా అంటారు. అంటే పరోక్షంగా పోలీసు వాళ్ళ దగ్గర నుండి ఎస్పీ లాంటి ఆ హోదా తగ్గ వాళ్ళని ఎవరైతే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా నియమించారో వాళ్ళ దగ్గర చెప్పిన ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు అవుతుంది అని చెప్పటం అనేది ఇది సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధమైంది. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి భారతీయ సాక్ష్య అధినియంలో పెట్టిన అంశాలకి కూడా విరుద్ధంగా ఉంది ఈ సెక్షన్. కాబట్టి ఇలాగా రెండోది ఏంటంటే కొన్ని ఏదైతే 124A తీసేసి ఈ టెర్రరిస్ట్ యాక్ట్ కానీ టెర్రరిస్ట్ దాని కింద పెట్టినట్టు అంశాలు కానీ ఇవన్నీ మనం చూస్తే చాలా స్పష్టంగా దాంట్లో అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా ఏదైతే వీళ్ళు మన హోమ్ మినిస్టర్ గారు చెప్పేది ఏంటంటే ఈ యొక్క చిన్నపిల్లల యొక్క రక్షణకు సంబంధించి శిక్షలు విపరీతంగా పెంచాము అని చెప్తూ ఉన్నారు. కానీ దీనికి ముందే పోక్సో చట్టం అని చెప్పేసి చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలకి ఇంతకన్నా కఠినమైన సెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్షన్ దీంట్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, విచారణ చేసే అధికారికి ఇదే అంశము ఇదే ఎలిగేషను దీంట్లోనూ పోక్సో చట్టంలోనూ ఏది పెట్టాలని సంశయం కలుగుద్ది. అలానే టెర్రరిస్ట్ యాక్ట్ కానీ దేశ పద్ధతికి ముప్పు వాటిల్లే అంశాల విషయాల్లో కూడా ఈరోజు సావనిటీ కానీ డిగ్నిటీ కానీ లేకపోతే ఇంటిగ్రిటీ కానీ దెబ్బతలే ఉంటే దానికి ఊపా అనే చట్టం ఉంది. అదే అంశాలు ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత గతంలో ఐపీసీ అనేవాళ్ళం దాంట్లో పెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దీంట్లో పెట్టాలా, దీని ప్రకారం కేసు నమోదు చేయాలా, దాని ప్రకారం నమోదు చేయాలనేది సంశయం ఏర్పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏదేమైనప్పుడు కూడాను వాళ్ళు చెప్పేది ఏంటంటే హోంశాఖ మినిస్టర్ గారు సత్వర న్యాయం కోసం రిస్ట్రిక్షన్ పెట్టాము, స్పీడీ డిస్పోజల్ రావాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి, ఆల్రెడీ గత అనేక సంవత్సరాల క్రితం పార్లమెంటరీ కమిటీ కానీ లా కమిషన్ కానీ ఆనాటి ప్రభుత్వానికి రికమెండేషన్స్ పంపినాయి. వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ ఏంటంటే భారతదేశ జనాభా ప్రాతిపదికగా 50 లక్షల మంది జనాభాల యొక్క వివాదాలను పరిష్కరించడానికి 10 లక్షల మంది ప్రజల వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పింది. కానీ ప్రస్తుతం భారతదేశంలో 20 మంది మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా హైకోర్టుల్లో ఖాళీగా ఉండవలసినటువంటి న్యాయమూర్తుల సంఖ్యని సంవత్సరాల తరబడి వాటికి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వని పరిస్థితి. కాబట్టి అనేక న్యాయస్థానాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి. కాబట్టి వాటిని డెవలప్ చేయకుండా వాటిని ఆ యొక్క సంఖ్యను పెంచకుండా సత్వర న్యాయం ఎన్ని చట్టాలు చేసినా ఎంత స్పీడీ డిస్పోజల్ ఇస్తామని చెప్పినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యాయ వ్యవస్థకి బడ్జెట్లో దానికి తగినట్టుగా నిధులు కేటాయించకుండా సత్వర న్యాయం జరగడం అనేది అదే న్యాయమూర్తులు ఇప్పటికే కోట్ల సంఖ్యలో దిగువ స్థాయి న్యాయస్థానాలను వేల సంఖ్యలో హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు పెండింగ్ ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి న్యాయమూర్తులు లేరు కాబట్టి లోక్ అదాలత్ అనే పేరుతో బలవంతాన పోలీసు వాళ్ళకి చెప్పి 4 కేసులు తీసుకురండా బాబు, ఒక రాజీ చేసేయండి అని చెప్పేసి బలవంతంగా దిగువ స్థాయి న్యాయమూర్తులు కూడా
ఒత్తిడి చేసి రాజీ చేయించే పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి అంతేకాకుండా దీంట్లో చాలా కొన్ని విషయాలు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇవి చట్టంలో పెట్టిన అంశాలు కూడా అమలు చేయాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటికే నిధులు లేక ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు లేకుంటే ముద్దాయిల దగ్గర పేపర్లు తీసుకురండి, పేపర్లు లేవు, ఫర్నిచర్ అవి లేవు ఈ లేవు అని తెప్పించుకునే పరిస్థితి. ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు, ప్రతిదీ కూడా వీడియో తీయాలి. అలానే ఫారెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన వాళ్ళు స్పాట్లోకి వెళ్ళి ఆ స్పాట్లో మొత్తం కూడా ఎక్స్పర్ట్స్ని అక్కడ తీసుకువెళ్ళాలంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 2-3 సెంటర్లలోనే ఫారెన్సిక్ ల్యాబ్కు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. మరి అన్ని చోట్ల 7 సంవత్సరాలు పైబడిన నేరాల్లో జరిగే నేరాలకు సంబంధించిన అంశాల్లో ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు సంబంధించిన అధికారులు, ఆ టెక్నీషియన్స్ వాళ్ళందరూ రావాలంటే టెక్నికల్గా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. అలానే ఇంకోటి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు ఇవ్వచ్చు అంటున్నారు, 0 ఎఫ్ఐఆర్ అన్నారు. అవన్నీ మంచి ప్రజలకు అందుబాటులో ఉండేవి. కానీ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపిన తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళి ఫిర్యాదుదారుడు సంతకం పెట్టాలి. మరి ఈమెయిల్ పంపితే ఈమెయిల్ రిసీవ్ చేసుకునే వాళ్ళు, ఈమెయిల్కి సపరేట్ ఎంప్లాయీ ఈరోజు అక్కడ నియమించాలి కదా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ. అది నియమించకుండా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకున్న తర్వాత చట్టాలను రూపకల్పన చేసి చట్టాల అమలుకు చెప్పాలి తప్ప దీంట్లో టెక్నికల్గా కొన్ని ఏదైతే టెక్నికల్ అబ్జెక్షన్స్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని ఆరోపణల కింద లేకుండా ప్రతిపక్షాలు చేసేటువంటి అంశం కింద పరిగణలోకి తీసుకోకుండా మేధావులతో కొన్ని వచ్చినటువంటి అబ్జెక్షన్స్ కూడా టెక్నికల్గా ఏమున్నాయి, ఇవి వాస్తవమా, సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా చూసి పరిశీలించి కొన్ని అబ్జెక్షనబుల్ యొక్క సెక్షన్స్ని మార్పులు చేయవలసినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. సాయి గారు, ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేసింది అంటున్నారు. ఇప్పుడు అమల్లో ఉన్నట్టా లేనట్టా? ఆల్రెడీ 1వ తారీఖు నుంచి అమల్లో ఉందండి. ఎందుకంటే దాంట్లో ఏమన్నారంటే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అని విజయవాడ, విశాఖపట్నాల్లో మెట్రోపాలిటన్ సిటీస్గా నిర్ధారించారు. ఆ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పదాన్ని తీసేశారు. ఇప్పుడు ఆ కోర్టులకి వేరే పేరు పెట్టేసి ఆ కోర్టులో పని విధానాలు మొదలెట్టాలి. అలానే అటెంప్ట్ మర్డర్లు లేకపోతే దొంగ నోట్లు, దొంగ కరెన్సీకి సంబంధించినవి మిగతా ప్రాంతాల్లో అసిస్టెంట్ సెషన్ జడ్జి అని సబ్ జడ్జి హోదా కలిగినటువంటి న్యాయమూర్తి ఆ విచారణ చేసేవాడు. ఇప్పుడు అసిస్టెంట్ సెషన్ జడ్జి అనేటువంటి పేరు తీసేశారు చట్టంలోంచి. ఇప్పుడు వాళ్ళకి ఏం పేరు పెడతారు, వాళ్ళ పరిధిలో ఏదని నిర్ధారిస్తారు, అవి ఇంకా చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈరోజు ముందు వరకు ఉన్నటువంటి కేసులు గతంలో ఉన్నటువంటి ప్రొసీజర్ కోర్టు ప్రకారమే ఆయా న్యాయస్థానాల్లో విచారణ జరుగుతాయి. కానీ 1వ తారీఖు నుంచి వచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారం నమోదు చేసినటువంటి కేసులు కొత్త ప్రొసీజర్ ప్రకారం ఈ రోజున విచారణ జరగాలి. కాబట్టి అలాంటి అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరు లేకుంటే అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీసేసాము, దానికి ఏం హోదా ఇవ్వాలి, లేదంటే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు తీసేసాము, వాటికి వెంటనే వాటి పరిధులు నిర్ధారించాలి. ఏ కోర్టులు ఏ కేసులు ఎంతవరకు శిక్ష పడే కేసులు విచారించాలో నిర్ధారించాలి. ఇలాంటి కొన్ని టెక్నికల్కి సంబంధించిన అంశాలు ఇంకా అవి అర్థం కాకుండా ఉన్నాయి. ఇంకోటి ఏంటిది, వీటన్నిటికన్నా ముందు అటు జ్యుడిషియల్ ఆఫీసర్స్కి జ్యుడిషియల్ అకాడమీ ట్రైనింగ్ ఇవ్వాలి, రెండవ పోలీస్ అకాడమీలో పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకా అలానే న్యాయవాదులు దీన్ని మళ్ళా చదవాలి. ఎందుకంటే పాత సెక్షన్ల నుంచి మార్పులు చేర్పులు చేసి కొత్త యాడ్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇన్ని సంవత్సరాలు ఒక చట్టం వెళ్ళిన తర్వాత ఆ చట్టంలో 85% వరకు దాంట్లో ఉంచిన తర్వాత సామాన్యుడు కూడా మర్డర్ అంటే 302 అని, మోసం చేస్తే 420 అని సామాన్యుడు కూడా ఈరోజు చెప్పే ఆ పరిస్థితి పాత చట్టాల్లో ఉంది. కానీ ఇప్పుడు న్యాయమూర్తులు కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇదంతా ఒక లైన్లో పట్టాలంటే ఒక 5-10 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అన్నీ కూడా చదివి దానికి అన్వయించుకొని అలానే దానికి అనుకూలంగా ఈ సెక్షన్ల మీద తీర్పులు రావాలంటే సమయం పట్టుతుంది. ఏదేమైనప్పుడు కూడాను చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక మంచిది ఏంటంటే ఆల్రెడీ డిజిటల్
ఎవిడెన్స్ని ఈ రోజున అంతకుముందు సెకండరీ ఎవిడెన్స్ కింద చూసుకునేవాళ్ళు. అయ్యేమన్నా న్యాయస్థానంలో వేయాలంటే ఆనాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం 65B కింద దాన్ని సంబంధిత ఎఫిషియెంట్ టెక్నికల్ పర్సన్ యొక్క సర్టిఫై చేస్తే ఆ సర్టిఫైడ్ వేస్తే ఇది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది సెకండరీ ఎవిడెన్స్ కాదు, ఇది చట్టంలోనే పెట్టారు. ఇది ప్రైమరీ ఎవిడెన్స్ కింద ఈ యొక్క డిజిటల్ ఎవిడెన్స్ని తీసుకోవాలని చెప్పేసి ఏదైతే మారిన పరిస్థితులకు అనుకూలంగా చట్ట రూపకల్పన చేశారో దానికి అనుకూలంగా ఆ యొక్క కొన్ని సెక్షన్లో డిజిటల్ ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకోవడానికి చేశారు. అంతేకాకుండా ఇంకోటి కూడా ఇంతకుముందు ఏమైందంటే సాక్ష్యం చెప్పడానికి డాక్టర్ గారు, గాయానికి వైద్యం చేసిన డాక్టర్ గారు, లేకుంటే ఎక్స్పర్ట్ రిపోర్ట్కి పంపిన ఎక్స్పర్టు, లేకపోతే ఇంకొక అధికారు, పోలీస్ అధికారు, విచారణ చేసిన అధికారు, వీళ్ళు కనుక చనిపోతేనో లేకపోతే వేరే దూర ప్రాంతాలకి కనుక బదిలీ అయిపోతేనో వాళ్లే రావాలనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ చట్టంలో ఏం సవరణ చేశారంటే వాళ్లే కాదు, వాళ్ళు లేకపోయినప్పుడు కూడాను, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడాను ప్రస్తుతం ఎవరైతే సాక్షిసార్ ఉన్నాడో ఆయన ఎవరైనా నియమించి ఆయన రావచ్చు, లేకపోతే ఆయన ఎవరైనా డిప్యూట్ చేసి పంపొచ్చు అని చెప్పేసి ఒక సదావకాశం ఇచ్చారు. రెండోది ఏంటంటే ఒకవేళ ఇంతకుముందు పోలీసులు ఒక నేరం జరిగినప్పుడు నేరాన్ని చూస్తే ఆ సాక్షుల్ని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ చేయడానికి మిగతా దీంట్లో ఉన్న మినహాయింపులు ఉన్నాయి కదా, దాంట్లో మట్టికి 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులను అంటే మగవాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవకూడదు, పిలిచి విచారించకూడదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి విచారించాలన్నారు. కానీ దీంట్లో ఏంటంటే ఇంకొక 5 సంవత్సరాలు తగ్గించారు. 60 సంవత్సరాల వరకు వయసు ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఏమి చూశారు నేరంలో అని చెప్పేసి పిలిచి విచారించవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే వాళ్ళని విచారించాలి. ఎక్కుంటే ఆడవాళ్ళు, 15 సంవత్సరాల పిల్లలు, లేదంటే మానసిక వికలాంగులు, లేకుంటే అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి పిలవడానికి లేదు, గతంలో ఉంది అది. కాబట్టి ఇది మట్టికి కొంత మార్పు చేశారు దీంట్లో. కాబట్టి ఈ విధంగా చట్టంలో కొన్ని మంచిగా మార్పులు జరిగినవి ఉన్నాయి, కొన్ని పోలీసు వాళ్ళకి విస్తృతమైన అధికారాలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతా ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అవి మిస్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఏదో 124A అంటే అందరి మీద పెట్టేశారు కదా. కాబట్టి అలాంటి, ఎందుకంటే దేశద్రోహ నేరం గతంలో అనుకున్నాము, లేదంటే ఊపా ఉంది, ఊపా మిస్యూజ్ అయింది కదా. పాపం సాయిబాబా లాంటి వాళ్ళు, లేకుంటే వరవర లాంటి వాళ్ళు వాళ్ళ మీద పెట్టేస్తే చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు కదా. కాకపోతే అది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి టెర్రరిస్టుల మీదో, లేకపోతే విదేశీ శక్తుల మీదో, ఈ దేశం యొక్క బోర్డర్లోనో, లేకుంటే ఈ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేవంటి విదేశీ శక్తుల మీద, లేదంటే విదేశీ శక్తులకు సహకరించే వాళ్ళ మీద అలాంటి కఠినమైన సెక్షన్లు పెట్టడం తప్పులేదు. కానీ దురదృష్టవశాత్తు అది భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల మీద కూడా పెట్టే పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. రెండోది ఏంటంటే పోలీసు వాళ్ళు తప్పులు కేసులు పెడితే వాళ్ళ మీద కూడా చట్టబద్ధమైన చర్యలు తీసుకునేట్టు ఉండాలి. ఇంతకుముందు ఏముండేదంటే ఎవరైనా పక్కవాడు కొట్టినా ఆయన పలుకుబడి గలవాడైతే నేను వెళ్ళిపోయి ప్రైవేట్ కేసు కోర్టులో వేసేవాడిని. వేసిన తర్వాత నేను పెట్టిన సాక్ష్యాలని, ఆధారాలను బట్టి న్యాయస్థానం దానికి నెంబర్ వేసేసి అప్పుడు ముద్దాయికి సమన్లు ఇచ్చేది. కానీ ఇప్పుడేమైంది, అలా నెంబర్ వేయరు. ముందే కేసు మా సాక్ష్యాలను తీసుకోకుండా కోర్టు వారు ప్రత్యర్థులకు నోటీస్ ఇస్తారు, మీరు వచ్చి చెప్పండి కేసు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. అంటే దాదాపుగా ఇంకా పెండెన్సీ ఎక్కువ పెరగడానికి దోహదపడుతుంది తప్ప బిఫోర్గానే వాదనలేంట మొదలెడితే. కాబట్టి ఆ యొక్క రైట్స్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే మంచి పని ఏం చేశారంటే మారిన టెక్నికల్ డిజిటల్ పద్ధతుల వల్ల ఈ యొక్క సమన్స్, నోటీసులు అనేవి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇవ్వటము, లేదంటే పోలీసులు ఇవ్వటము, ఇలాంటివి కాకుండా వాళ్ళ యొక్క ఈమెయిల్కి కానీ లేకపోతే వాట్సాప్కి కానీ సమన్స్ కానీ నోటీసులు కానీ ఫార్వర్డ్ చేసినా అది ఆమోదించాలి అని చెప్పారు, అందినట్టుగానే భావించాలని చెప్పేసి. ఇలాగా కొన్ని డిజిటల్ సెక్షన్కి సంబంధించిన అంశాలని మంచిగానే ఈ సెక్షన్లో రూపకల్పన చేశారు. కానీ కొన్ని టెక్నికల్గా, లేకుంటే మానవ హక్కులకి కొద్దిగా ఇబ్బంది కలిగే విధంగా, లేదంటే పోలీసు వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చిన సంఘటనలు, ఇవన్నీ కూడా కొంత ప్రజల్లో, మేధావుల్లో
ఇబ్బందిని కలిగించే పరిస్థితి, ఆందోళన కలిగించే పరిస్థితి అయితే ఈ చట్టంలో ఈమె రూపకల్పన చేసిన దాంట్లో అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్. వీటిట్లని ఇప్పుడు రన్నింగ్లోకి ఉంచుతారా, ఆపేస్తారా? ఏదండి? ఇప్పుడు ఈ కొత్త చట్టాలని సుప్రీంకోర్టు కానీ ఎవరైనా జోక్యం చేసుకుని ఆపే అవకాశం ఏదైనా ఉందా? ఒకటండి, ఆల్రెడీ ఇప్పటికే వెస్ట్ బెంగాల్ బార్ కౌన్సిల్ వాళ్ళు బ్లాక్ డేగా పిలిపించారు. అలానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక బార్ అసోసియేషన్స్ వాళ్ళు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కానీ, లేకుంటే ప్రొసీజర్ ఆస్పెక్ట్లో విక్టిమ్ రైట్స్ కానీ, లేకపోతే ఎక్యూజ్డ్ రైట్స్ కానీ వైలేట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాటిని సవరించాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టులో గతంలో కూడా ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అది ఇన్ఫ్రాక్షియస్ అని చెప్పేసి ఆ పిటిషన్ క్లోజ్ చేశారు. ఏం చేతంటే చట్టాలు ఇంకా అమల్లోకి రాలేదు, అమల్లో రాకుండానే మీరు రిట్ వేసినారు కాబట్టి అది ఇన్ఫ్రాక్షియస్. మీరు చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాల్లో ఉన్నటువంటి టెక్నికల్ కానీ, ఇబ్బందికరమైనటువంటి హక్కుల ఉల్లంఘన కానీ, రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు కానీ, లేకుంటే ఇటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ మీరు అనుకున్న విషయాల్లో మీరు వేయొచ్చు అన్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా పడింది. అయితే మిగిలిన బార్ కౌన్సిల్స్ కూడా, స్టేట్ బార్ కౌన్సిల్స్ కూడా ఈ రోజున దాని మీద డిస్కస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా నేషనల్ వైడ్గా దాని మీద ఈ 3 చట్టాల మీద డిస్కస్ చేసి ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడాను చట్టాలని సవరించడం మంచి ఉన్నాయి, ఉంచుకోవటం లేదు కొద్దిగా ఇబ్బందికరమైనవి సుప్రీంకోర్టు తీర్పులకి, లేకుంటే రాజ్యాంగానికి విరుద్ధంగా మానవ హక్కులకి, లేకుంటే ముద్దాయిల హక్కులు, బాధిత హక్కులకి ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని సవరించడానికి కావాల్సిన ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఇద్దరి మధ్యన అనుసంధానం ఏదైనా ఉందా? అంటే న్యాయస్థానం కానీ, లేకపోతే కనుక లీగల్ ఫెటర్నిటీ వైపు నుంచి, లేకపోతే వద్దు అన్నటువంటి రూట్లో లాయర్లు, చేస్తాం అన్నటువంటి రూట్లో ప్రభుత్వం ఉంటే ఇప్పుడు మనం పాతది అమలు చేయాలా, కొత్తది అమలు చేయాలా అన్నటువంటి ఎలా తేలుతుంది? ఇంకా ఒకటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని న్యాయవాదులు ఆందోళన చేసినా న్యాయస్థానం దాని మీద ఏదో ఒక ఆదేశాలు ఇస్తే తప్ప ఈ చట్టాలు 3 చట్టాలు కూడా 1వ తారీఖు నుంచి అమల్లో ఉన్నాయి. న్యాయ వ్యవస్థ కూడా వాటిని ఫాలో అవ్వాల్సిందే. న్యాయవాదులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పోలీసులు కానీ ఈ 3 చట్టాలని అనుసరించడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎప్పటి వరకు అంటే సుప్రీంకోర్టు దాని మీద, న్యాయస్థానాలు కనుక దాని మీద ఏదైనా ఆదేశాలు ఇస్తే తప్ప అప్పటి వరకు ఈ చట్టాలు కొనసాగుతూనే ఉంటాయండి సాయి గారు. రైట్. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు ఇంకా పెడుతున్నారు, పోలీసులు ఈ కొత్త చట్టాల ప్రకారం కేసులు పెట్టట్లేదు, కొన్ని విషయాల్లో కొత్తవి పెడుతూ ఉన్నారు. విచారణ జరిగేటప్పుడు ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ రాదా? ఒకటండి, ఆల్రెడీ ఏ కొత్త చట్టం వచ్చినప్పుడు కూడాను కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా కొత్త చట్ట పరిధిలోకి వస్తాయి తప్ప రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు, అంత ప్రాస్పెక్టివ్ ఎఫెక్టే ఉంటుంది. కాబట్టి ఈ 1వ తారీఖును ముందు ఉన్నటువంటి లక్షలాది కేసులు అవన్నీ కూడా గత చట్ట ప్రకారం లోబడి శిక్షలు పడతాయి. కానీ ఇప్పుడు పెరిగిన శిక్షలు పడ వాటికి. గతంలో ఐపీసీలో ఏ సెక్షన్కి, ఏ నేరంకి ఏ శిక్ష ఉన్నదో ఆ శిక్షకి మించి వేయటానికి లేదు. ఇప్పుడు ఈ చట్టంలో కొన్ని శిక్షలు పెరిగినాయి కాబట్టి శిక్షలు పెరిగిన దాని ప్రకారం పాత వాటికి వేయటానికి చట్టం అంగీకరించదు. కాబట్టి కొత్త వాటికి కొత్త చట్ట ప్రకారం పెరిగిన శిక్షలు ఆ ప్రొసీజర్ ఆస్పెక్ట్ కొత్త వాటికి అప్లై అవుతాయి, పాత వాటికి పాత ప్రొసీజర్ కోడ్ కానీ, పాత చట్టం కానీ, పాత చట్ట ప్రకారం శిక్షలు కానీ వాటి ప్రకారమే నుండి పడే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే సాయి గారు, దీంట్లో ఆల్రెడీ వాళ్ళు పెట్టిందంటే సామాజిక సేవ అనేది ఒకటి పెట్టారు, ఒక 6 సెక్షన్స్కో ఏమో పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ మనం శిక్షలు పెంచడం వల్లనే నేరాలు ఆగుతాయి అనుకుంటే మటుకు అది వాస్తవం కాదు. ఎందుకంటే మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు అనేక ఎన్కౌంటర్స్ జరిగినాయి, కానీ మహిళల మీద అత్యాచారాలు ఆగలా. మనది జ్యూరిస్ప్రుడెన్స్ చెప్పేది ఏంటంటే మనకి పనిష్మెంట్ ఆఫ్ థియరీస్లో రిఫార్మేటివ్ థియరీని మనం ఫాలో అవుతాం. అందువల్లనే మన సెంట్రల్ జైల్స్లో కూడా వాళ్ళని ఓపెన్ ఎయిర్ ప్రిజన్గా పెడతాం. ఎందుకంటే వాళ్ళలో మానసిక పరివర్తన వచ్చినప్పుడు
వాళ్ళని ఓపెన్ ఎయిర్ ప్రెజర్లో పెట్టేసి వ్యవసాయం చేయించడమో లేకుంటే ఓపెన్గా తిరగడానికి అవకాశం ఏమిటో చేస్తాం. అలానే లోపల శిక్ష పడినటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళా నేరానికి పాల్పడకుండా వాళ్ళకి వివిధ వృత్తుల్లో నైపుణ్యం కలిగే విధంగా వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మనది రిఫార్మేటివ్ థియరీ. ఓన్లీ శిక్షణ పెరిగినంత మాత్రాన ఎందుచేతంటే మనం నిరక్షరాస్య సమాజంలో ఉన్నాం. కానీ మనం చట్టాలు చేసిన తర్వాత ఈ చట్టాలు ప్రజలకు తెలియకుండా చట్టాల కాగితాల వరకే పరిమితం అయిపోతే ఈ చట్టాలు ఎన్ని చేసినా కానీ నేరాన్ని ఆపగలమంటే సాధ్యం కాదు. ఇంకోటి దీంట్లో తాగి అల్లరి చేస్తే కేసులు పెడతామని చెప్పారు. అలానే అసలు ఆ తాగడానికి ఎక్కడి నుంచి ప్రొడక్షన్ వస్తుందో ప్రొడక్షన్ ఆఫ్ చేస్తే సమస్య లేదు నేరానికి. అది తరతరాలుగా నడుస్తుంది. కానీ దాన్ని మానేసి తాగి డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళ మీద కేసు పెడతాం, వాళ్ళ మీద శిక్ష పెడతామని చెప్పేసి ఆల్రెడీ ఒక కేసు నమోదయ్యింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ నేరాలు ఉన్నాయి. కానీ పాపం పాలకులు ఎవరు కూడా ఎన్నికలకు సంబంధించిన నేరాలకు వెళ్ళాల పాపం ఆ జోలికి. శిక్షలు ఓన్లీ ఫైన్ మాత్రం చాలా తక్కువ పెంచారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎన్నికల యొక్క నేరాలు, ఎన్నికల ప్రలోభ పెడతాలు, ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరపకుండా ఏదైతే గతంలో ఐపీసీలో ఉందో దాన్ని యథావిధిగా పెట్టి కొద్దిగా ఫైన్ పెంచారంతే. అతి చిన్న శిక్షలు 6 నెలలు 3 నెలలు. కానీ ఆటికి శిక్షలు పెంచాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే, ప్రజాస్వామ్య మనుగడ కాపాడాలంటే డెఫినెట్గా ఎన్నికలకు సంబంధించిన నేరాలకు సంబంధించిన శిక్షలు పెంచడంలో పాపం ప్రభుత్వం ఆ దృష్టిలో ఎందుకు ఆలోచించలో కానీ తెలియదు. కానీ వాటికి చాలా తక్కువ శిక్షలు 6 నెలలు 3 నెలలు సంవత్సరం. కానీ ఫైన్ ఒకటి మాత్రం పెంచారు. కాబట్టి ఏ అవసరమైన ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. అలానే ఇక్కడ మహిళలకి సంబంధించిన నేరాలకి సంబంధించి శిక్షలు వేగంగా పడేటట్టు ఉన్నాయి అని చెప్పి నిన్న న్యాయమూర్తి గారు కూడా మాట్లాడుకొచ్చారు. ఏంటి తేడా? అన్నిటికీ పెంచారండి శిక్షలో దాదాపుగా మహిళల మీద జరిగేటువంటి అత్యాచారాలే కాకుండా మిగిలిన యొక్క నేరాలు, గ్యాంగ్ రేపులకు కానీ లేకపోతే మిగిలిన అఫెన్సెస్కి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా నేరాలలో శిక్షలు విపరీతంగా పెంచిన మాట వాస్తవం. దాంట్లో అంటే కఠినంగా ఉండటమా దాంట్లో, లేకపోతే కనుక సాక్ష్యాలని తక్కువ స్థాయిలోనే చూసినా పర్వాలేదు అనుకోవడం? అంటే సాక్ష్యం అని కాదు, దాంట్లో శిక్షలో జీవిత ఖైదు లేదంటే గ్యాంగ్ రేపు కనుక చేస్తే దానికి క్యాపిటల్ పనిష్మెంటు, ఉరి శిక్ష, అలాంటి దాంట్లో తీవ్రమైనటువంటి పెట్టారు. ఇంకోటి ఏం చెప్పారంటే అలాంటి నేరాలలో కూడా లైఫ్ అంటే గతంలో ఏం చేసేవాళ్ళు అంటే క్షమాపేక్ష ఇవన్నీ కలిపి పెట్టుకుంటే 7 సంవత్సరాలకి గాంధీ జయంతికో లేకుంటే స్వాతంత్ర దినోత్సవానికి విడుదల చేసేవాళ్ళు. దీంట్లో లైఫ్ అంటే న్యాచురల్ లైఫ్ అన్నాడు. ఇలాంటి వాటిలో లైఫ్ అంటే 14 సంవత్సరాల్లో లేదంటే రెమిషన్తో పోయి ఇది కాదు, లైఫ్ అని శిక్ష వేస్తే న్యాచురల్ లైఫ్ అని చెప్పేసి అలాంటి కఠినమైనటువంటి కొన్ని ఇలాంటి మహిళల మీద జరిగిన అత్యాచారాల విషయంలో అలాంటి కొన్ని కఠినంగా దీంట్లో పెట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడాను కఠినత, సెక్షన్లో కఠినతే నేరాలు తగ్గించడానికి పరిష్కారం కాదు. ఈ యొక్క చట్టాలు జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లో మానసిక పరివర్తన తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీని తత్వరం కేసుల యొక్క పరిష్కారానికి కావాల్సిన నిధులు న్యాయ వ్యవస్థకి బడ్జెట్లో కేటాయించాలి. ఇప్పుడు ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించి ఒక పెద్ద సందేహం ఏంటంటే, ఇప్పుడు కోర్టులు కొత్తగా పెట్టాలి వీటి కోసం, లేదా పోలీసులకు కొన్ని కొత్త అధికారాలు ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందా? ఇప్పుడు బిల్డింగ్స్కి వచ్చేటప్పటికి, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం కొంత వాటా ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. దాంట్లో జ్యుడిషియరీకి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగే అనేక కోర్టు బిల్డింగుల్లో ఇప్పుడు విజయనగరం కానీ లేకుంటే విజయవాడ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం
దాదాపు 60% ఏమో నిధులు మంజూరు చేసింది, 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాకుండా ఏదైతే డిజిటల్ సిస్టమ్ వచ్చిందో ఈ కోర్ట్స్ అనే దాంట్లో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి బడ్జెట్కి ఎలాగేట్ చేస్తూ ఉంది. అలానే లీగల్ సర్వీస్ అథారిటీకి కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ అలొకేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ కోర్టు సిస్టంతో ఈ రోజున ఇంట్లో కూర్చొని నా కేసు ఏ వాయిదా పడింది, ఎప్పటికి పడింది, ఏ స్టేజ్లో ఉందని చూసుకోగలుగుతున్నాం. క్లయింట్లు కూడా చూసుకోగలుగుతున్నారు. అలాంటి అందులో దీంట్లో కూడా కొత్త సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు వీడియోలు రాలేని వాళ్ళు వీడియో లింకేజ్ ద్వారా కూడా విచారణ జరపడానికి అవకాశం ఉంది డిజిటల్ సిస్టంలో. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. కాబట్టి నిధుల మంజూరు అనేది పెద్ద సమస్య దీనికి. కాబట్టి నిధులు మంజూరు చేయకుండా పెట్టుకుంటాయా ఏమండి, అంటే ఇప్పుడు లోకల్గా పెట్టుకోవాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేకపోతే ఈ స్టాఫ్ ఇది పెట్టుకోవాలి, అట్లాగే ఎఫ్ఐఆర్ కాపీలకు సంబంధించి స్టాఫ్ని పెట్టుకోవాలి, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలా? ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి పోలీసు ఈ వ్యవస్థ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది, పోలీస్ స్టేషన్లో హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా సీసీ కెమెరాలు పెట్టండి, అవి నైట్ విజన్తో ఉన్నటువంటి కెమెరాలు పెట్టండి అని చెప్పారు. అవి ఈ రాష్ట్రంలో ఇంకా అమలు జరగలేదు. తాత్కాలికంగా పక్కన చిన్నవి పెట్టుకున్నారు తప్ప ఆ యొక్క ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు అవి రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టుకోవాలి. కాబట్టి అలాంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా చేయవలసిన పనులు ఈ చట్టాల అమలులో ఉన్నది. దానికి ఆ విధంగా బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కేటాయింపులు జరగకపోతే ఈ యొక్క ఇన్ని టెక్నాలజీకి సంబంధించినటువంటి చట్ట సవరణలు వచ్చినప్పుడు కూడాను కొంత అమలుకు నోచుకోకుండా ఉంటాయి. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి, న్యాయవాదులు ఇప్పుడు ఉద్యమం ఏమన్నా చేసి దీన్ని ఆపించే ప్రయత్నం చేయబోతున్నారా? న్యాయవాదులు ఇప్పుడు ఉద్యమం చేసిన ప్రొటెస్ట్ చేస్తున్నారనే విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళరా తప్ప చట్టాలని న్యాయపరంగా ఛాలెంజ్ చేయటం ద్వారా దీంట్లో ఉన్న లోపాలని వాటిని సరిదిద్దుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. అంతేకాని చట్టాన్ని ఆపే అవకాశం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఫోర్స్లోకి వచ్చేసింది కాబట్టి న్యాయమూర్తులు కూడా తప్పనిసరిగా చట్టం గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది, అమలు కూడా వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా న్యాయమూర్తులు కూడా ఈ 3 చట్టాలని తప్పనిసరిగా 1వ తారీఖు నుంచి దీన్ని ఫాలో అవ్వాల్సింది, ఇంకో మార్గం లేదు. న్యాయవాదులు కూడా వాళ్ళ ఆప్షన్ పిటిషన్లు వేయాలన్నా, ఎవరైనా ముద్దాయిలకి రీకాలు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు వేయాలన్నా, ముందస్తు బెయిల్ వేయాలన్నా కానీ ఈ కొత్త చట్ట ప్రకారమే ఈ రోజున వేసేయండి పరిస్థితి. రైట్, దీనికి పరిష్కారం అయితే ఇక మళ్ళీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తేనే నడుస్తుంది. అంటే కొన్ని రోజులు న్యాయస్థానాలు దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేవా, లేదంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకి న్యాయస్థానం తీర్పులకి లోబడి ఉన్నాయా, వాటికి ఏమైనా విరుద్ధంగా ఉన్నాయా, విరుద్ధంగా ఉంటే దీన్ని ఎప్పుడైతే గతంలో కూడా మనం చూసాం కదా 124A రాజద్రోహం విషయంలో కానివ్వండి, లేదంటే మిగిలిన 470 అన్యాచురల్ అఫెన్స్ కానివ్వండి, అడల్టరీ విషయాల్లో కానివ్వండి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఈ రోజున కొత్త చట్టంలో వాటిని తొలగించారు. రైట్, ఇప్పుడంటే న్యాయస్థానంలో సవాల్ చేసినప్పుడు మాత్రమే పరిష్కారం ఉంటుంది, లేకపోతే ఇంకో మార్గం లేదు. న్యాయ పోరాటం ద్వారా న్యాయస్థానం ద్వారా ఇవి దీంట్లో ఉన్న లోపాలని సరిదిద్దడానికి, లేదంటే దీంట్లో రాజ్యాంగ విరుద్ధంగా న్యాయ సూత్రాలకు విరుద్ధంగా లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఏమున్నాయో న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా ఆదేశాలు ఇస్తే ఆటోమేటిక్గా ఈ సెక్షన్ చెల్లుబాటు కాదు, ఈ సెక్షన్ ఇది రాజ్యాంగ విరుద్ధమైంది, లేదంటే అంతర్జాతీయ ఒడంబడికలకు కూడా విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి న్యాయస్థానం చెప్తే ఆటోమేటిక్గా వీటిని ఛాలెంజ్ చేసి అక్కడ ఆదేశాలు తెచ్చుకోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు, మంచి సమాచారం అందించినందుకు. ఇది పరిస్థితి, కొత్త చట్టాలు లైన్లోకి వచ్చేసినాయి, ఇక దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు, కాకపోతే లోపాలని సరిచెయ్యడం మాత్రమే న్యాయస్థానాల ముందు ఉండేటటువంటి అంశం.
కాబట్టి ఇకపైన కొత్త చట్టాలలో మంచుంది, చెడుంది. రాబోయే రోజులలో వీటి వెనకాల జరగబోయే పరిణామాల ఆధారంగా వీటి మంచి చెడుల్ని ప్రజలు విశ్లేషించుకుంటారు, సమాజం అర్థం చేసుకుంటుంది. సుప్రీంకోర్టు దీని మీద ఎలా స్పందిస్తుంది అన్నదే చూడాల్సి ఉంది.